నువ్వు నా తలకాయ తింటావు, నేను చేప తలకాయ తింటా. మంచి ఎండ ఉంది ఇవాళ మేము ఒకటి అనుకుంటున్నాం. అది సక్సెస్ అయితే వీడియో వస్తుంది, అది ఫెయిల్ అయితే వీడియో ఇక్కడికి ఆగిపోతుంది. మా ఇంటి నుంచి ఒక 1 hour డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఫిషింగ్ అంట, ఫామ్లో ఫిషింగ్, లైక్ ఒక ప్రైవేట్ ఫామ్ ఉంటుంది, దానిలో పాండ్లో ఫిష్ ఉంటుంది, మనం పట్టుకోవాలి, తెచ్చుకోవాలి. హోప్ఫుల్లీ దొరుకుతుందేమో అని అనుకుందాం చేపలు. యా, మంచి ఎండ కొడుతుంది కాబట్టి ఇక సన్ స్క్రీన్ చూసుకొని మంచిగా బయటికి పోతే సమ్మర్లో గుర్తుపెట్టుకోండి, సన్ స్క్రీన్ ఇంపార్టెంట్. సమ్మర్ వచ్చిందని అవతలేక చెప్పులు వేసుకొని పోతున్నా మొత్తం. వెల్కమ్ టు మై కార్. I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it. Fuse like a magnet, lose won't have it till I'm doomed in a casket. అంత దగ్గర పెట్టకు, జాగ్రత్తగా ఆచితూచి అడుగు. ఎందుకంటే వాళ్ళకి మనం తగిలినాం అనుకో, మన ఆస్తులు రాసిచ్చినా మనం సరిపోము. Get up, nah I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back, better than last. Yeah, it's a new me, never gonna look back. Never gonna look back. Cause damn, I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same. Cause that's what it takes. చాలా మంది ఉన్నారు. ఎంట్రన్స్ 5 per person, కార్డు $5 per person. చిన్నపిల్లల డీల్స్ ఏం లేవా? ఉంటాయి. నువ్వు బేబీవి కదా. Okay, so all fish are keep what you catch. We don't do any releasing. Fish are charged by weight, which is $32.99 a kilogram. The average fish coming out today has been about $25 each. Okay. What kind of fish? Rainbow trout. All rainbow trout. All rainbow trout. ఇదేనా? ఎన్ని? ఒకటి. అది కూడా ఇస్తారు. ఓకే. ఎత్ వామ్స్ గాలంకి పెట్టాలి. If you need a hand with anything at all, there's staff up on the pond. They're here just to help you. Yes, and I'll go grab you. ఇది ఒకటేనా? పట్టుకోండి. అదో ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చూడాలి. ఎట్లున్నాయి చూడు. ఎప్పుడు పట్టుకోలేదు, తింటావా? పట్టుకునేది కానీ చాలా సంవత్సరాలు కాలం వేసి ఇక్కడ 2 ఉన్నాయి. అక్కడ మధ్యలో చూడు, మధ్యలో ఆడ ఫుడ్ ఉంటుంది, నీ తిరుగుతా ఉన్నాయి ఆడ. ఓ ఇటు ఇంకో పాండ్ ఉంది, అయితే ఇటు కూర్చోవచ్చాము. ఇటు బాగున్నట్టుంది, హైట్లో ఉన్నట్టు. మనం తెచ్చిడ పెట్టుకోవచ్చు అన్నట్టు మన నెంబర్కి. మన నెంబర్ ఇచ్చిండ, దానికైనా బుట్టకి మన గుర్తు కోసం ఇది మాది అని. ఎట్లేదు ఇక్కడ కూడా మధ్యలో ఒక ఆడు. ఏమేమి ఫిష్లు? రెయిన్బో ట్రౌట్ ఒకటే, రెయిన్బో అనేది ఒకటే. ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. నవీన్ మనం ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ మనం ఉన్నామంటే ఇంకా వాళ్ళు రారు. మ్యాట్, చైర్స్ తెచ్చేస్తే 2 వాటర్ బాటిల్స్ వేయండి. క్లెమెంటైన్ 2 వాటర్ బాటిల్స్ వేయండి. మీరు వచ్చే వరకు మేము ఖాళీగానే ఉంటాం. పట్టుకుంటే ఇలా తిప్పడమే. ఇది ఇక్కడ ఉంది, దీనికి ఎత్వాం ఎక్కియాలి. దాంట్లో ఉంది కార్లో వెనకాల క్లెమెంటైన్
చాలా భయపడ్డా అని చంపి ఎట్లా చేస్తున్నావు చూడొచ్చు అట్లే మరి ఎక్కేయాల్సింది అంతే. చూడనమ్మా అది చచ్చిపోయింది చికెన్ పీస్ అనుకో. చూడనమ్మా ఇట్లా ట్యూబ్ లాగా దీనికి ఎక్కిచ్చేసిన. ఇంకొక కూడా ఎక్కియో ఎందుకంటే అది లోపల పోయిన తర్వాత ఊడిపోయింది అనుకో. ఓకే ఈడ కట్ చేస్తుంది దీన్ని. ఓ దానికి ఇంకోటి పెట్టు మరి అట్లయితే. అట్లా అంతో పాటు అలా కట్ చేస్తున్నా నవీన్. ఓకే ఇది బెయిట్. ఇప్పుడు దీనికి ఓకే ఫిష్ ఆశపడి వస్తుంది. ఇక దీనికి ఇలా ఫిష్ ఆశపడి వస్తుంది, ఇలా పట్టుకుంటుంది. ఓకే అప్పుడు ముళ్ళు గుచ్చుకొని చచ్చిపోతుంది. ఓకే ముళ్ళు గుచ్చుకొని దట్స్ ఓకే. సరే పోయిరా తొందరగా. ఎంత కిరాతకులు రా మీరు. సరే ఇక్కడ మ్యాట్ వేసుకుందాం, చైర్లు వేసుకుందాం. యప్ మధ్యలో పోయింది మరి దొరకలే. ఎత్తుకొని తినేసింది కొంచెమే ఉంది లాస్ట్కు. ఓ Gonna look back, 'cause damn I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make a change, slowly take a step today. I will never be the same. ఏం చేస్తున్నారు మేడం? అక్కడ దాకా పోయింది నేను వేస్తే ఫస్ట్ టైం. అయితే నాకు వేయడం రాలేదు ఫస్ట్ టైం. పక్కనే నేను చూసిన ఆయన ఎట్లా వేసిండా చూసిన ఇట్లా వేయంగానే అక్కడ పోయింది. ఓకే ఓకే అంటే నేను గుడ్ క్యాచర్ థ్రోవర్. అది తినేసింది ఫిష్. ఓ మిగిలింది కూడా తినేసింది నా వెనిగో. అవి ఎంత నిదానంగా జాదు తింటున్నట్టు చూడు, అసలు ఎంత జాదు చూడు. ఫస్ట్ టైం కి సగం తిన్నది, సెకండ్ టైం కి మొత్తం తిన్నది. అర్థం తినేసింది, ఇది వదిలేసింది. అంత పెట్టినావు అనుకో నువ్వు అది తిని వదిలేస్తాను. మిగిలింది కట్ చేయను. కట్ చేయి మరి. అది తిని మంచిగా ఊరుకుంటాను, పండుకుంటాను అవి మంచిగా అక్కడ బయట పెట్టినా. ఇప్పుడు నువ్వు అది పడేదాకా వెయిట్ చేయాలి. ఇక ఏది బాగాలేదు నీది. లోపలికి పోయింది. లాగా మరి తిప్పు 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 ఇట్లా టైట్ చేయి. లేదు ఫిష్ రాలే. తినింది వదిలేసింది. దొంగ మొత్తంది పడ్డది పోయింది నవ్వు మన దానికి. సరే ఇప్పుడు వాళ్ళకి చిన్నగా పెట్టిన అట్లా పెడతాను. అవి మంచిగా వాటికి ఫుడ్ పెడుతున్నట్టు ఉన్నది మనం ఇవాళ. ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే ఇగో మొత్తం లోపలికి దూర్చిన. ఇప్పుడు దాన్ని పట్టుకోవాలంటే ఇగో ఈ బెయిట్ని దాటిపోవాలి. అది చిన్నగా పెట్టిన సరే చూద్దాం. ఆల్ ది బెస్ట్. పోయింది. ఏం ఎగిరింది బాల్, సెంటర్ పడ్డది. ఉంది ఉంది ఉంది. నేను ఇంకో సైడ్ వెళ్తా, గట్ వెళ్తా. అక్కడికి వెళ్తాను. జాగ్రత్త వెనక చూసుకొని అయ్యో. ఆగాదు. ఇదోటి ఇచ్చి అది పట్టుకోవడానికి బుట్ట, ఆ బుట్ట పట్టుకొని పోవాలి. రెయిన్బో ఫిష్ అట. మనం వచ్చేసరికి వీళ్ళు పట్టించారు బుట్టలోకి వెళ్ళి. థ్యాంక్ యూ. ప్రియాంక పట్టింది. కనిపిస్తలేదా? కొంచెం బ్రేక్ తీసుకో. ఇంత పెద్దది అసలే ఇప్పుడు మనం ఇది $30 ఇప్పుడు అవుతుంది. మెల్లగా పట్టు, ఇంకొకటి మెల్లగా పట్టు. మనదే ఇగో బ్లడ్ చూడు. అదే నేను బుట్టి చూసుకోలే. అయ్యో అవునా? నేను బుట్టి చూసుకోలే. అది తీసుకో, ఈ బుట్ట తీసుకో. బుట్టలు ఇది వేయాలి. ఎట్లా వేస్తావు? నేను ఓన్లీ పట్టడం వరకు అవన్నీ నీ పనులు. ఇట్లా పట్టుకొని మొత్తానికి బాపమ్మ పరువు నిలబెట్టినావు కదా. మా అమ్మమ్మ పట్టేది, నానమ్మ పట్టేది ఫిషెస్. అసలు శైలు కమాన్. నెక్స్ట్ జస్ట్ ఫిష్ తిమ్మింగలమ్మ. అంత బ్లడ్ అయింది కదా. అదే అతను వచ్చి కట్ చేసి ఆ బయటలోకి వెళ్ళి తీసిచ్చిండు. నేను అది నోటీస్ చేయలేకపోయేసరికి నాకు రాక చెయ్యి నొప్పిలేసింది అక్కడ. బరువు ఉంది కదా, బరువు చెయ్యి నొప్పిలేసి మిమ్మల్ని అరుస్తున్నా.
ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ఇక్కడ స్టార్ట్ చేసినాం మేము. ప్రియాంకకి ఇక్కడ ఎందుకో డౌట్ వచ్చింది, ఆడైతే పడుతుందని డౌట్ వచ్చి అటు పోయింది. ఆడికి పోయి వేస్తే పడ్డది. నీకు ఎంతసేపు వేసేసి జస్ట్ వేసి 1 minute పట్టేసింది. ఇక్కడ ఫిష్ అబ్బాయి పడతాడంట. గో ఎడ్ యా. ఫ్రమ్ ద అదర్ సైడ్. ఓ ఇట్స్ హార్డ్. ఒక ఫిష్ వచ్చింది. ఓకే లేదు నేను వేస్తా, నా తర్వాత నువ్వు వేస్తా కదా. మళ్ళీ నేను వేస్తున్నా లేదు. మళ్ళీ నేను వేస్తా. పెట్టుకో, నువ్వే బయట పెట్టుకో. నేనయ్యా పెట్టుకో. నేను వేస్తా. సరేదా దాయి అబ్బా అడుగుడు. అదో ఒక్క ఫిష్ అన్న పడుతుందా? నేను ఒకటి పడేసిన ఆల్రెడీ. ఆ ఎడ్జ్కి పోయిందా? తీసుకుంటే అట్లా అయింది చూడు. ఒక్కొక్కరికి పడక ఏమైంది సార్? అడుగుతా ఎక్కడ ఉంటది ఇక్కడ బాల్. ఏమైంది సార్? ఎగిరిపోయింది. ఆ బయట కూడా ఇది అదంతా పోయింది. కట్ అట్లుంటది మనతోటి. Oh, okay. If you want to take it down to the front, they'll switch it out for you. ఓకే. ఇక్కడ పడ్డది. అక్కడ నుంచి అటు ఎడ్జ్ నుంచి చేస్తే ఇక్కడ ప్రియాంక ఉంది కదా, ఆ ఎడ్జ్ నుంచి చేస్తే ఈ ఎడ్జ్ పడ్డది. నేను వేసింది. I need help. Like this got detached. Yeah, I'll grab you a new one. Just leave it right there. ఓకే థ్యాంక్స్. నేను అక్కడ వెయిట్ చేస్తుంటే ఒక ఆయన వచ్చి, నువ్వు దానికోసం వెయిట్ చేసినావా, నాకు తీసుకొని అది మస్తు పని చేసింది, గుర్తులో వెళ్తుంది అని చెప్పి అతను తెచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లో అది పోయి అక్కడ పడ్డది. ఫస్ట్ టేక్ 2. వస్తుందా ఫిష్ ఇప్పుడు? ఎవరు తీస్తారు ఇది? ప్రియాంక మ్యామ్ ఫిష్ ఇస్తారా? ప్రియాంక మ్యామ్ మళ్ళా పోయింది బాల్. దీంట్లో మనది మనం చచ్చిపోద్దంటావా? ఇక 2 పెద్ద సైజులే. ఇది చనిపోయింది మనది, అది మనం కాదు. బతికింది అది. అది మనకెందుకు, ఎవరిదో మనకెందుకు, దాంట్లో వేసినారు. మనం చేసుకున్నదే పని కోసం కదా, ఎవరో తెచ్చి మన దాంట్లో ఇట్స్ ఓకే, మనం వేసి వెళ్ళిపోతాం. కానీ అక్కడ కూడా ఒకటి ఉంది కదా, అందులో ఇప్పుడు ఈ రాడ్లు డ్యామేజ్కి వచ్చినాయి. రెండు మెయింటెనెన్స్. నువ్వు చేసుడు అట్లా అయ్యింది. ఒకసారి వేసినావు దాని మొత్తమే పోగొట్టినావు, రెండోసారి వేసినావు. నేను వేస్తేనే అట్లా వెళ్ళిపోతున్నాయి ఎందుకు? చెప్పి అది వేరే ఫస్ట్ టైం వేసిండు మొత్తమే పోయింది, సెకండ్ టైం వేసిండు. వీఆర్ ఫస్ట్ ఈసారి పెద్ద. బాయ్, ఆల్ ది బెస్ట్. విల్ గెట్ యూ సమ్ డ్రింక్స్. ఎక్కువ పట్టొద్దు. పెట్రోల్ బంక్లో వైన్ షాప్. ఇప్పుడు ఏది తీసుకెళ్ళి తాగుతారు ఎండకి. ఎన్ని పట్టినావు? నేను డ్రింక్కి వెళ్ళొచ్చలో. వానపాములు దానికి ఎవరు పెట్టాలి? ఓ అది పెట్టుకోలేక వీళ్ళు ఇంతవరకు వేయట్లేదు. ప్రాక్టీస్ చేసింది, శైలుకి వచ్చింది వేయడము. ఈసారి ఎక్కడ పోతుంది? హలో, ఈసారి టొరంటోలో పడుతుంది. వావ్, అలా వేయాలా? చాలే ఇంకా వేయడం రావాలి. అదొక ఆర్ట్. తిరుగుతుంది ఇట్లా యాక్చువల్. అదొక ఆర్ట్. ఇందాక ఇది స్టిక్ ఉండే మంచిగా.
pieces as I'm falling apart. Never gonna look back, 'cause damn, I was built to last. ఏయ్ కంగ్రాట్స్. ఎవరు వేసారు? టైట్ చేయి టైట్. ఇప్పుడు ఫైనల్గా చేప పడాలి. 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 నాకు ఇంతవరకు పడలే. నీ కొట్టు పడ్డాయి, శైలి కొట్టు. శైలు కొట్టుబడింది. ఇప్పుడు పడుతుంది, షూర్గా పడుతుంది. నేను వేసిన ఏరకు ఒకటి నమ్మకం లేదు అనుకుంటాను. నువ్వే సాధ్యందుకు నీకెందుకు పెద్దది పెద్దది. నువ్వు పడితే నేను పట్టుకున్నా చూడ. ఏం చేస్తుండ చూడ ఆయన గొంతు దగ్గర థ్యాంక్ యూ. అయితే అది తినలేదు ఇంకా పాపం. దీన్ని మనం తినాలా అని అడుగుతుంది. ఇది మన సంపద, మత్స్య సంపద. నాలుగిట్లో ఒకటి ఎవరో వేసేసి మనం మూడే కదా పట్టు. నోరు తెరుస్తుంది ఇంకా బతికే ఉంది. అది బతికే ఉంది యాక్చువల్గా, అది మనది కాదు. అవును బతుకుంది ఒకటి, అది మనది కాదని మనకి తెలుసు. ఓకే సో వీ హ్యాడ్ గుడ్ టైం కదా. ఏమనిపించింది? అంటే కొత్త ఎక్స్పీరియన్స్ కదా, బాగుంది. ఇట్లా క్యాంపింగ్ వేసుకున్నాడు. 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ ఒకటి. లైన్లు ఉందా ఇప్పుడు సైలు? Can you separate one of them? Yes. Is it one bill or two bills? Yeah, 2 bills. So the one will be 1.06 kilos, $34.57. be head on or head off? Head కావాలా? Yeah, head on. మీరు తింటారుగా? No, I wanted to cut into all. Yeah, without head. Without the head, cut the pieces. మీరు తింటారు పర్లేదు. అది ఫిష్ చేస్తే పులుసు చేస్తే హెడ్ వద్దలే ఒకటి. ఇది ఉంచుతాం, దీంట్లో ఉంచుదాంలే. సైడ్ అండ్ హెడ్స్ ఆన్. Heads on. Heads on. $57 ప్లస్ $15 ఏమో ఎంట్రీకి ఎక్విప్మెంట్కి 15. 75 ప్రైస్ 57. సో $70 అంటే 4,000 అయింది. కాకపోతే మంచిగా వచ్చింది ఫిష్, చాలా వచ్చింది. లైవ్ కదా మనం ముందు పట్టినాము అలా అనుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఎట్లా అంటే నీకు నాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలని 2 తీసుకున్నాం, లేదంటే ఒకటి చేసేసి ఖాళీ కూర్చునేటోళ్ళం. నీకు గాలంక పడ్డది కదా, ఫస్ట్ నీకే పడ్డది. అట్లా మనం లైవ్ లో ఇట్లా అయ్యడం, అది ఎంత దూరం పోతుంది అనే ఫన్ రిలీజ్ చేయడం అది బాగుంది. కానీ మీరు ఎవరు ఎర్రని ముట్టుకోలేదు, నేనే ముట్టుకున్నా. నువ్వు ముట్టుకున్నావా? ఉంది ఫిష్, మంచి ఫ్రెష్ ఉంది. రెయిన్బో ఫిష్ అట, మరి అదేంటిదో ఫస్ట్ సాల్మన్ టైప్ ఏనంట. ఇంతవరకు తినలేదు రెయిన్బో ఫిష్. వండుకున్నాక తెలుస్తుంది. ఇవాళ ఈవినింగ్ వండాల్సింది, కొంచెం అర్జెంట్ పని మీద పక్కూరికి వెళ్ళాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత రేపు వండుకుందాం. పిల్లలు మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు. పిల్లల్ని తీసుకొని రండి, ఇప్పుడే తీసుకెళ్ళండి. రండి అంటే నువ్వు ఉంటావు అక్కడ ఏమన్నా. రేపు వండుకొని చిన్న బిట్ యాడ్ చేస్తాం వీడియోలో, ఇందులో. గుడ్ నైట్. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back. నిన్న ఈవినింగ్ పెట్టి ఈరోజు లంచ్కి తింటారా? నువ్వు నా తలకాయ తింటావు, నేను చేప తలకాయ తింటా. నవ్వొచ్చిందా? ఫ్రెష్నెస్ తెలుస్తుంది కదా ఇంట్లో, మంచిగా డైరెక్ట్ తెచ్చుకున్నట్టు. గుడ్, బాగుంది పులుసు. నాకేమో తలకాయ వేసి మంచి పీస్ వేసుకున్నావు. నేను వేయలే, నువ్వు వేసుకున్నావు. నువ్వు అది తినమని నేను వేసుకుని. థ్యాంక్ యూ.